హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. విశ్వంబర టీజర్ అయితే వచ్చేసింది. మెగా బ్లాస్ట్ అంట. మార్నింగ్ అయితే అనౌన్స్ చేసేసారు ఇవాళ వచ్చేసిందని. ప్రీమియర్ సెట్ చేసేసారు టైంకి. సో ముందు వాచ్ చేద్దాం. నాకు ముందు వచ్చిన టీజర్ అయితే విజువల్స్ అంతగా ఇంట్రెస్టింగ్ గా లేవు విజువల్స్. సో ఇందులో ఉన్న మార్పులు ఏమైనా చేశారు చూద్దాం. అలాగే పోస్ట్ పోన్ అయింది. రేపేమో చిరు అనిల్ రేపు టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందంట. మరి శ్రీకాంత్ కూడా ఇలా కూడా ఉంది కదా అనౌన్స్మెంట్. సో దాని నుంచి ఏమైనా వస్తే చూద్దాం. సో ముందైతే చూసేద్దాం. లెట్స్ వాచ్ మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ విశ్వంబర. ప్రీమియర్ సెట్ చేసేసారు. ఈ విశ్వంబరలో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెప్తావా మురా? మురా నా క్యారెక్టర్ నేమ్ అది. మురా ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం. అర్థం కాలేదు. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసి ఊపిరితో బ్రతికున్నవో సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు వాడు కొనొస్తాడని. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది. చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది. ఎవరతను? మ్యూజిక్ వచ్చేసిన బీట్స్ అన్ని వచ్చేస్తున్నప్పుడు నేను బాగా పెట్టాడు. ఎవరతను? ఊరి దేవుడా ఐషో మెగా బ్లాస్ట్ సమ్మర్ అంతే. ముందు ఈ షార్ట్ బాగా నచ్చింది నాకు. అసలుకి క్రేజీ ఉంది ఈ షార్ట్ మాత్రం. ఆ నరాలు అన్ని చూపించేస్తున్నారు. ఇంకా స్టార్టింగ్ లో కొన్ని అయితే విజువల్స్ మార్చలేదు, అర్థమైపోతుంది. ఇంతకు ముందు వదిలిన టీజర్ లానే ఉంది. ఇదిగోండి అంతే ఉంది. నేను అసలుకి వశిష్ఠ గారు బింబిసారా తీసిన డైరెక్టర్ విజువల్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు అనుకున్నా. సో ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. సమ్మర్ అంటున్నారు, పోస్ట్ పోన్ అయింది. సో చూద్దాం ఇంకేమన్నా అప్డేట్ చేస్తారు. అదే ఇంకా ఏమన్నా దీని ఇంకా మార్చి మంచి అవుట్పుట్ తీసుకొస్తారు లేదా చూద్దాం. ఆయన గురించి తెలిసిందా మనకి, బింబిసారాలో ఫ్యాంటసీ స్టోరీలతో మంచిగానే చేస్తారు. నాకు తెలిసి రైటింగ్ పరంగా అంత వర్క్ అంతా బాగానే ఉంటుంది ఆయనకి. బట్ ప్రీవియస్ వచ్చిన టీజర్ అయితే ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంది అప్ప, మ్యూజిక్ అయితే బాగుంది. ఎవరు కీరవాణి గారు కాకపోతే బాగుంది. కాకపోతే ఈ వరల్డ్ నాకు సెట్ అయినట్టు అనిపించలేదు. మాస్ మ్యూజిక్ లాగా బీట్స్ తో టన్ 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 అని వెళ్ళిపోతుంది. సో అది మన బాస్ లుక్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి. చిరంజీవి గారి లుక్స్ లుక్స్ మాత్రం బాగా సెట్ అయ్యారు. అది కాక చిరంజీవి గారు బాగా సెట్ అవుతారు. ఎవరతను? లుక్స్ అంటే ఒక్కసారిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గేమ్ చూపించాల. అలాగా చేసి కట్ చేయాలి. మళ్ళీ ఇలా కొద్దిగా వదిలేసి కట్, మళ్ళీ ఐదు కట్. మ్యూజిక్ ఏమో అదే ఏదో మాస్ మ్యూజిక్ లాగా వెళ్ళిపోవాలి. ఆయన సెట్ అయ్యారు, ఇందులోకి బాగా సెట్ అయ్యారు అనిపిస్తుంది. అదే మన చిరంజీవి గారికి ఫ్యాంటసీ బేసిక్ స్టోరీస్ బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ గా చాలా ఓల్డ్ మూవీస్ లో అంజీ ఇంకా చాలా ఉంటాయి కదా, జగదేక వీరుడు అదిలో వస్తున్నది, బాగా సెట్ అవుతాయి. సో ఇది కూడా మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎవరిని అడిగినా కానీ ఈ స్టోరీ గురించి ఏమంటున్నారంటే ఏదో చందమామ కథలా ఉంటుంది అంటున్నారు. మరి నేను వశిష్ఠ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను. అలాగే పొద్దున మన చిరంజీవి గారు కూడా మెన్షన్ చేశారు.
ఇది చందమామ కథలాగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. సో అంతే. ఇంకా మరి ఫీమేల్ లీడ్ని ఎవరిని రివీల్ చేయట్లేదు. సో నాకు ఇలా అనిపించింది. సో గుడ్ అనిపిస్తుంది అంతే. మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అనిల్ రావిపూడి గారితో వస్తుంది. ఆయన ఎంతో ఫాస్ట్ గా తీసేస్తున్నారు మూవీని. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయిపోయిందంట. మన రేపు టైటిల్ అలాగే గ్లిమ్స్ వస్తుంది. సో చూద్దాము. అలాగే మరి శ్రీకాంత్ వడిలా గారితో కూడా ఉంది. అది దాని నుంచి ఏమైనా అప్డేట్ వస్తా లేదా చూడాలి. సో లైనప్ అయితే బాగానే ఉంది. మరి ఏది ఫస్ట్ రిలీజ్ అయితే నాకైతే విశ్వంబర్ అయితే సమ్మర్ అంటున్నారు. మన అనిల్ రావిపూడి గారేమో ఖచ్చితంగా సంక్రాంతి రావాల్సిందే. సో మరి చూద్దాం. నేనైతే ఫస్ట్ ఆ ఫిల్మ్ వచ్చింది అనుకుంటున్నాను అనిల్ రావిపూడి గారికి. టైటిల్ అయితే నేను రఫ్ ఆడిద్దాం అది కడతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మాక్సిమం ఏ కంటెంట్ వచ్చినా కానీ వాళ్ళ ప్రమోషన్ మెటీరియల్ గా యాష్ రఫ్ ఆడిద్దాం అనే పెడుతున్నారు. సో నాకు ఇలా అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుంది డాన్స్ కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బాబాయ్.